ఫ్రెండ్స్ నేను మీ భార్గవి ఈ రోజు వీడియోలో వచ్చి నా దగ్గర ఉన్న బ్లౌజ్ డిజైన్స్ బ్యాక్ డిజైన్స్ ఏవి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఇక్కడ చూడండి. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ అన్నిటికీ ప్రిన్స్ కట్టే కట్ పెట్టుకుంటాను. అలాగే 3/4 పెట్టుకుంటాను నేను స్లీవ్స్, ఎందుకంటే నేను సన్నగా ఉన్నాను కాబట్టి కొంచెం లుక్ బాగుంటుంది. ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ వచ్చి ఇవి ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ కానీ వర్క్ చేయడం కానీ ఇలాగా డిజైన్స్ చేయడం కానీ నేనే చేస్తానండి. అలాగే ఇక్కడ చూడండి స్లీవ్స్ కూడా నేను ఇలాగా రోజ్ బీడ్స్ మళ్ళీ గోల్డెన్ బీడ్స్ చేశాను. ఇది ఒక డిజైన్ బ్యాక్ నెక్ చూసారు కదండి. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇది పర్పుల్ కలర్, ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్, ఇది ప్రిన్స్ కట్టే అండి. అలాగే ఇక్కడ చూడండి 3/4 స్లీవ్స్ కి కింద నేను ఇక్కడ చూడండి ఇలాగ కుచ్చు పెట్టించుకున్నాను. అలాగే ఇది ఇక్కడ నుండి స్టిక్కింగ్ చేసేటివి ప్లేస్ పెట్టాను. ఇది చూడండి ఫ్రంట్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చి పాట్ నెక్ పెట్టించుకున్నాను. ఇలాగా హ్యాంగింగ్స్ ఆల్మోస్ట్ నా బ్యాక్ వచ్చే బ్లౌజెస్ అన్నిటికీ ఇలాగా హ్యాంగింగ్స్ పెట్టించుకుంటాను, షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు అనేసి. ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ కూడా ఇది ఒక మోడల్. ఇంకొక చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా బ్లూ కలర్ బ్లౌజ్ కి ఇక్కడ వచ్చి నా శారీ వచ్చి ఇది ఫ్రిల్స్ శారీ కాబట్టి నేను నా బ్లౌజెస్ కూడా ఇక్కడ ఇలాగా బటర్ఫ్లై స్లీవ్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బటన్ పెట్టించుకున్నాను నేను, దానికి ప్రిన్స్ కట్, బ్యాక్ వచ్చి ఇలాగా టైయింగ్ పెట్టించుకున్నానండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇంకొక మోడల్ ఇది వచ్చి పర్పుల్ కలర్ కి ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ వచ్చే బ్యాక్ నెక్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి నేను ఫ్రిల్స్ పెట్టించాను, పైన చాలా ఫ్రిల్స్ ఎక్కువగా వచ్చేట్టుగా పైనుంచి ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. ఇక్కడ వచ్చి బోర్డర్ హెవీ బోర్డర్ గా సరి కాబట్టి బోర్డర్ పెట్టించుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్ అండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా వచ్చి నేనే వర్క్ చేసుకున్నానండి. ఇది కూడా ఎందుకంటే ఇంట్లో ఉంటాను కదండి, బయట ఇచ్చి స్టిచ్ చేయించుకోవడం కన్నా మనకు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఇలాగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది వచ్చి డీప్ నెక్ వస్తుంది. డీప్ నెక్ వచ్చి అలాగే ఇక్కడ చూడండి టజల్స్ కి ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు ఇది కొత్త మోడల్స్ కాబట్టి. అలాగే 3/4 స్లీవ్, ఇది కూడా ఫ్రంట్ స్లీవ్ ఫ్రంట్ ఓపెన్ అండి. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది కూడా డీప్ నెక్ వస్తుంది. అలాగే ఇక్కడ డీప్ నెక్ వస్తుంది. 3/4 స్లీవ్స్ నెక్ పెట్టించుకున్నానండి నేను ఫ్రంట్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ కూడా అండి. ఇది కూడా బోట్ నెక్ వచ్చిన తర్వాత ప్రిన్స్ కట్, దీనికి ఓపెనింగ్ వచ్చి నేను జిప్ మోడల్ పెట్టించుకున్నానండి. ఇంకొకటి చూపిస్తాను. ఇంకొకటి చూడండి. ఇది వచ్చి స్కై బ్లూ కలర్, నా శారీ వచ్చి పింక్ కలర్. నేను ఇక్కడ ఇలాగ పైపింగ్ అన్ని బేబీ పింక్ ఇచ్చాను, ఎందుకంటే నా శారీ వచ్చి పింక్ కలర్. ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్, ఇది కూడా అండి ప్రిన్స్ కట్టే. దీనికి 3/4 స్లీవ్స్ పెట్టుకున్నాను. 3/4 స్లీవ్స్ ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ వచ్చి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఇలాగా మిడిల్ లోకి ఇలా వస్తుంది, ఎందుకంటే ఇది మనం వేసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది. అలాగే బటన్స్ పెట్టించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్నవి బాల్స్ టైప్ పెట్టించుకున్నాను పైపింగ్ తో పాటు. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చి మిర్రర్ వర్క్ ఉంది బ్లౌజ్ అండి. యాక్చువల్ గా ఇది వచ్చి నేను 2-in-1 గా యూస్ చేయడానికి కుట్టించుకున్నాను. యాక్చువల్ గా ఇక్కడ వచ్చి లాంగ్ కూడా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఓపెనింగ్ ప్లీజ్ కట్ అండి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఇది వచ్చి నేను బ్లౌజ్ గా యూస్ చేసుకోవచ్చు, అలాగే శారీ మీద కానీ లేకపోతే ప్లెయిన్ డ్రెస్ మీద కానీ నేను కోట్ మోడల్ గా యూస్ చేసుకున్నామని 2-in-1 గా స్టిచ్ చేసుకున్నానండి. తర్వాత ఇంకొకటి ఇది శారీ వచ్చి నాకు శారీ ఫుల్ వైట్ క్రీమిష్ కలర్ లో వచ్చింది. అది వచ్చి దాంట్లో కౌస్ వచ్చే బొమ్మలు వచ్చాయి. దీనికి కూడా నేను ఇది వచ్చి ఎక్కువ స్లీవ్స్ కి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టించుకోలేదండి, సెమీ ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. అలాగే ఇక్కడ బాటమ్ వచ్చి చిన్న బార్డర్ పెట్టించుకున్నాను. ఇది ఫ్రంట్ కట్ అండి, ఫ్రంట్ బటన్స్ చూడండి. బ్యాక్ సైడ్ వచ్చి నేను హై నెక్ పెట్టించుకున్నాను. హై నెక్ కి ఇలాగా బార్డర్ వచ్చి బార్డర్ పైన పెట్టించుకున్నాను, కింద పెట్టించుకోకుండా. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి మీకు. ఇది కూడా అండి హై బోట్ నెక్ అండి. ఇది వచ్చి హై బోట్ నెక్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ బటన్స్ కి నేను వచ్చి స్లీవ్స్ వచ్చి చిన్న స్లీవ్ పెట్టించుకున్నాను. అలాగే కింద వచ్చి నేను అటాచబుల్ బెల్ట్ టైప్ పెట్టించుకున్నాను. ఇది అటాచబుల్ బెల్ట్ అండి. ఇది వచ్చి ఫ్రంట్ కట్ ఉంది, మిడిల్ లో కట్ ఉంది, మనం టై చేసుకోవచ్చు లేదా బటన్ టైప్ హుక్స్ టైప్ పెట్టుకోవచ్చు. నాకు లూజ్ ఉందని కొంచెం నేను ఇలాగా వేరేగా చేసుకున్నాను. ఇది కూడా బోట్ నెక్, హై బోట్ నెక్ అండి. అలాగే ఇంకో బ్లౌజ్ చూడండి. ఇది కూడా హై బోట్ నెక్ అండి. అప్పట్లో బోట్ నెక్స్ అన్ని ఎక్కువ ఫేమస్ కదండి. అలాగే నేను ఫ్రంట్ కూడా ఇక్కడ చూడొచ్చి బ్యాక్ వచ్చి ఇలాగా. అలాగే ఈ హ్యాంగింగ్స్ అన్ని కూడా చూసారు నేనే స్టిచ్ చేశానండి ఇవన్నీ కూడా. ఇది వచ్చి ఎల్బో స్లీవ్స్ అండి. ఎల్బో స్లీవ్స్ కి ఇక్కడ వచ్చి 2 ఇంచ్ వచ్చేటట్టుగా ఫ్రిల్స్ దగ్గర పెట్టించానండి నేను. అలాగే ఇంకొక బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ చూడండి స్ట్రిప్స్ బ్లౌజ్. ఆ స్ట్రిప్ బ్లౌజ్ కి దీనికి ఏమి హెవీగా పెట్టించలేదు. నేను వచ్చి ఇక్కడ జస్ట్ ప్లెయిన్ లేస్ ఒకటి పెట్టించాము. 3/4 స్లీవ్ అండి. ఇది బ్యాక్ టైయింగ్. ఇది వచ్చి జస్ట్ ఇది కూడా ప్రిన్స్ కట్ అండి. ఆల్మోస్ట్ నా దానికి ప్రిన్స్ కట్టే ఉంటుందండి, నార్మల్ పెట్టించుకోను నేను. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి. ఇది వచ్చి బోట్ నెక్. ఇది కూడా బోట్ నెక్ అండి. ఇది కూడా ఫుల్ ఇక్కడ వేస్ట్ వరకే వస్తుంది. 3/4 బ్లౌజ్. ఇది కూడా ఎల్బో బ్లౌజ్. ఇది కూడా దీనికి వచ్చి నేను సపరేట్ గా ఇలాగ నెక్ తీసుకొని దీనికి జార్జెట్ ఉంటుంది కదండి, జార్జెట్ మరియు కాటన్ రెండు లైన్ వేసి స్టిచ్ చేశాను. ఇది ఓపెనింగ్, దీనికి సైడ్ ఓపెనింగ్, జిప్ ఓపెనింగ్ అండి. అలాగే మీకు ఇంకా నా దగ్గర ఉన్న న్యూ మోడల్ బ్లౌజెస్ చూపిస్తానండి. ఇది కూడా చూడండి. అప్పట్లో ప్యాచ్ వర్క్స్ ఎక్కువ 2000 ఎక్కువగా ఫ్యాషన్ పోతాను కదండి. అప్పుడు నేను ఇక్కడ గోల్డ్ కలర్ ప్యాచెస్ ఇలా చూడండి, ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకున్నాను. అలాగే నేను వచ్చి ఇలాగా చిన్నవి ప్యాచెస్ దొరుకుతాయి కదండి, ఈ ప్యాచెస్ ని స్టిచ్ చేశాను. నేనే స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ కి బ్యాక్ సైడ్ కి ఈ స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకున్నాను. ఇది వచ్చి
హై బోట్ నెక్. దీనికి కూడా నేను ఇలాగా మిర్రర్ ఉండే ప్యాచ్ బాక్స్ ఉన్నాయి కదండి, ప్యాచ్ బాక్స్ తెచ్చి నేను స్టిచ్ చేసుకున్నాను. కోల్డ్ స్లీవ్స్ అంటారు కదండి, ఇక్కడ నేను ఇక్కడ ఎల్బోస్ దగ్గర ఇక్కడ వచ్చి ఓపెన్ టైప్ పెట్టుకున్నాను. ఇది కూడా నాకు ఇక్కడ వరకు 3/4 వరకు వస్తుంది. ఇది కూడా వేస్ట్ హై కింద వరకు పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చి ఫుల్ డీప్ నెక్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. ఇక్కడ పైన బటన్ పెట్టుకున్నాను. అలాగే కింద బ్యాక్ ఓపెనింగ్ పెట్టించుకున్నానండి నేను దీనికి. ఇది వచ్చి మనం వచ్చి సారీస్ లోపలికి వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా లెహెంగా లాంటివి మనం సపరేట్ గా స్టిచ్ చేసుకుంటాం కదండి, స్కర్ట్స్ అనేది అలాగా యూస్ చేసుకోవచ్చు. 2 in 1 గా యూస్ చేసుకోవచ్చు. నేను స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఇంకొకటి వచ్చి ఇది కాటన్ సారీ. ఈ కాటన్ సారీ కూడా ఇక్కడ చూడండి ఫ్రంట్, ఇది ఫ్రంట్ పైపింగ్ చేసుకున్నాను నేను. అలాగే స్లీవ్స్ ఉట్టి మన బార్డర్ ఉంది కదండి, బార్డర్ మాత్రమే నేను ఫుల్ స్లీవ్ పెట్టించుకున్నాను. అలాగే ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ పెట్టించుకున్నానండి. దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్, దీనికి నెక్ ఎక్కువ పెట్టించాలండి, ఎందుకంటే కాటన్ కాబట్టి అంత ఎక్కువ లుక్ ఉండదు. మనం ఇలా పెట్టుకుంటే సింపుల్ పెట్టుకుంటే మన కాటన్ సారీ చాలా లుక్ వస్తుంది కాబట్టి. తర్వాత మీకు వచ్చి హెవీగా ఉండే ఆరియా వర్క్ సారీ. యాక్చువల్గా ఈ నేను నా మ్యారేజ్ కోసం ఒక 4 to 5 మాత్రమే స్టిచ్ చేయించాను బయట. నేను ఎప్పుడు నేనే చేసుకునేదాన్ని, వర్క్ చేసుకునేదాన్ని. ఇక్కడ చూడండి వాళ్ళు చాలా. ఇది వచ్చి నేను కాసుల వర్క్ తో చేయించుకున్నానండి. నా శారీ కలర్ వచ్చి 2 in 1 కలర్ శారీ అండి. ఇది యాక్చువల్గా పట్టు శారీ, కాసులండి 3/4 పెట్టించుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి హెవీగా ఉంటుంది. దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ కూడా చాలా బరువుగా ఉంటుంది. దానికి హ్యాంగింగ్స్ ఇవ్వండి, హ్యాంగింగ్స్ కూడా వాళ్ళే స్టిచ్ చేయించారు. ఇక్కడ చూడండి ఇంకొక బ్లౌజ్ కూడా అప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇవి, ఇక్కడ బుట్టలు లెక్కన వచ్చేటట్టుగా. యాక్చువల్గా ఇది నా మ్యారేజ్ ది, దీనికి హెవీగా చేయించుకున్నాను మ్యారేజ్ కానీ కాబట్టి. ఇక్కడ చూడండి ఇది బ్యాక్ సైడ్ స్లీవ్స్, మ్యాచింగ్ సారీకి యాజెస్ దీనికి సారీ బ్లౌజ్ పెట్టించాను. ఇంకొక బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్, ఇది పట్టు సారీ. యాక్చువల్గా దానికి ఇది స్మాల్ బ్లౌజ్ కాబట్టి షార్ట్స్ పెట్టించుకున్నాను, మినీ షార్ట్స్. అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్, దీనికి వచ్చి ఇలా జస్ట్ ఇలా చూడండి పైకి ఇలా పెట్టించుకోండి. అలాగే ఇంకొక సారీ బ్లౌజ్ చూపిస్తాను. ఇది నా పట్టు సారీకి. ఇది వచ్చి ఫ్రంట్ బటన్స్ ఓపెన్ అండి. అలాగే ఇది వచ్చి నా స్లీవ్స్, ఈ స్లీవ్స్ కి వర్క్ అని నేను చేసుకున్నాను. ఇలా హ్యాంగింగ్స్ అని నేను సెట్ చేసుకున్నాను. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నీకు వచ్చి ఇక్కడ కర్వ్ వచ్చేటట్టు పెట్టించుకున్నాను. ఇక్కడ చూడండి ఇలాగా నేను వచ్చి సూర్యుడు షేప్ లో ఉండేట్టుగా కర్వ్ చేశాను. ఇది వచ్చి ఇక్కడ స్లీవ్స్ కూడా అంతే అండి, ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి. దీనికి వచ్చి ఓన్లీ షార్ట్ స్లీవ్. అలాగే ఇంకొక స్లీవ్ చూపిస్తాను. చూడండి యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ అండి. నేను పైన ఇక్కడ బటన్ పెట్టించుకున్నాను, ఇలా కుక్ చేసుకోవడానికి. అలాగే 3/4 స్లీవ్స్ ఇక్కడ సైడ్ ఓపెన్ ఇచ్చుకున్నాను, ఇక్కడ బటన్ పెట్టించుకున్నాను. అలాగే నేను ఫ్రంట్ వచ్చి ఇక్కడ ఇలాగా బెల్ట్ మోడల్ ఈ బటన్స్ పెట్టుకున్నాను. బటన్స్ పెట్టి బ్యాక్ నెక్ వచ్చి ఇక్కడ చూడండి బో పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ సారీ వచ్చి వైట్ కలర్ లో ఉందండి, గ్రీన్ కలర్ లో. ఇది చూపించాను కదండి బ్యాక్ సైడ్ నెక్స్ అని, ఫ్రంట్ నెక్స్ వాక్ చేసినట్టు నేను. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే నేను చెప్పే కొన్ని టిప్స్ కూడా మీకు దొరుకుతాయి. అలాగే ఈ శారీ కూడా చూడండి, ఇది వచ్చి యాక్చువల్గా ప్లెయిన్ శారీ. ఇది వచ్చి నేను జస్ట్ ఈ శారీ 250 రూపీస్కే తీసుకున్నాను. ఇది వచ్చి బార్డర్ వచ్చి 100 రూపీసే అండి, 9 మీటర్స్ వచ్చాయి నాకు అప్పుడు. అలాగే ఈ బ్లౌజ్ కూడా చూడండి కాటన్ బ్లౌజ్. నేను లోపల వచ్చి నేను కాటన్ పిస్తా కలరే తీసుకున్నాను, సేమ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా వీ నెక్ వస్తుంది, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉందండి. ప్లీజ్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భార్గవి.